చర్చని కావాలని ఉద్దేశపూర్వకంగా అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని గోబెల్స్ ప్రచారాన్ని కొంచెం వాల్యూమ్ పెంచి చేస్తూ ఉన్నారు. నిన్న కొంతమంది గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ రఘునందన్ చెప్పాలనుకుంటున్నటువంటి పాఠాలని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్తే బాగుంటుంది, మా కాంగ్రెస్ పార్టీకి చెప్తే బాగుండదు, కాబట్టి రఘునందన్ రావు గారు ఏమైనా కొత్త పాఠం చెప్పాలనుకుంటే చెప్పండి అన్నారు. సో ఆ కొత్త పాఠం కాంగ్రెస్ వాళ్ళు వినాలా, బీజేపీ వాళ్ళు వినాలా, ఎవరు వినాలి, ఎవరికి ఏం అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద, ఏం చేస్తూ ఉన్నారు, ఏ పార్టీ రాజకీయ మాటలు మాట్లాడుతూ ఉంది, ఏ పార్టీ వాస్తవాలు చేస్తూ ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నాను. విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజల్ని ఆలోచించాల్సిందిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ పుట్టింది 1980లో పుట్టింది. 4.5 దశాబ్దాలలో భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు ఏం చేసింది, దళితులకు ఏం చేసింది, గిరిజనులకు ఏం చేసింది ఈ దేశంలో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతమందిని ముఖ్యమంత్రులు చేసింది, ఎంతమందిని కేంద్ర మంత్రులు చేసిందో కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రఘునందన్ రావు పాఠాలు చెప్పాలని కోరుకున్నటువంటి గౌరవ విఘ్నులైనటువంటి శాసనసభ్యులకి అన్న వింటే లైవ్ వినలేకపోతే మళ్ళీ తెప్పించుకొని చూడు. నిన్న నేను ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటల్ని కంటిన్యూటీగా చెప్తూనే ఆ మాటల సారాంశాన్ని మళ్ళొకసారి మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 125 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కలిపి 250 మందిని ముఖ్యమంత్రులను చేసింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా 250 మందిని ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పెద్దలు, గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. లేదా రాహుల్ గాంధీ గారు రేపు పార్లమెంట్లో చెప్తే ఇంకా స్వాగతిస్తాం మేము. ఈ 250 మందిలో మీరు చేసినటువంటి బీసీ ముఖ్యమంత్రులు లేదా ఓబీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది అంటే కేవలం 43 మందిని మాత్రమే మీరు బీసీలను ముఖ్యమంత్రులను చేసిండ్రు. అన్న వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 1947 ఆగస్టు 15 నుంచి ఇయ్యాలటి దాకా ఈ దేశంలో కాంగ్రెస్ తన పార్టీ ద్వారా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా నియమించినటువంటి ముఖ్యమంత్రులు మొత్తం 250 మంది. దాంట్లో మీరు చెప్తున్నటువంటి ఓబీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది అంటే 43 మంది కాంగ్రెస్ పార్టీ ఏళ్ళటి దాకా అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 1980 భారతీయ జనతా పార్టీ పుట్టింది. కేవలం 4.5 దశాబ్దాలు మాత్రమే మాకు అవకాశం వచ్చింది ఈ దేశంలో వివిధ రాష్ట్రాల లోపల ఎన్నికల్లో పాల్గొనడానికి. 1980లో పుట్టిన మేము ఈ రోజు దాకా మాకు అవకాశం వచ్చింది 68 మందిని ముఖ్యమంత్రులు చేయడానికి అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో. సిన్స్ 1980 గత 45 సంవత్సరాల్లో మాకు అవకాశం వచ్చింది 68 మందిని ముఖ్యమంత్రులు చేయడానికి. మేము 68 మంది ముఖ్యమంత్రులు చేస్తే అందులో 21 మందిని ఓబీసీలని మాత్రమే ముఖ్యమంత్రులు చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు 250 మందిని చేస్తే మీరు ఇచ్చింది 43 మందికి, మేము 68 మందిని చేస్తే అందులో మేము ఇచ్చింది 21 మందికి. సో వెన్ యూ కమ్ టు ద పర్సంటేజ్ల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ 30.9% మందికి ఇచ్చింది. అంటే దాదాపు 31% మంది ఓబీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అయితే కాంగ్రెస్ పార్టీని పర్సంటేజ్లలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 17.2% సీఎంస్ అపాయింటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ద ఓబీసీ సీఎంస్. మీరు ఇచ్చింది 17%, మేము ఇచ్చింది 30.9%, అంటే దాదాపు 31%. అందుకనే నేను చెప్పిన. కాబట్టి ఇప్పుడు పాఠాలు ఆదిశీనన్న నేను ఎవరికి చెప్పాలనేది ఆదిశీనన్న చెప్తే బాగుంటుంది. మీరేదో అన్నారు, మీ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఎవరు, మా పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేదో మాటలు చెప్తా ఉన్నారు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు? గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత గౌరవనీయులు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా వచ్చారు. రాష్ట్రానికి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా వచ్చినప్పుడు పిసిసి అధ్యక్షులు ఎవరు? గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. మరి మేము బీసీలను ఇచ్చినప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు పిసిసి అధ్యక్ష పదవి? అగ్రకులాలకి ఇచ్చిండ్రు. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు అయినరు, రేవంత్ రెడ్డి గారే చాలా కాలం పాటు అధ్యక్షులుగా ఉన్నారు పిసిసి అధ్యక్షులుగా. మొన్న మీరు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినారు, మేము రామచంద్రరావు గారికి ఇచ్చినాం.
అట్లా చూస్తే కూడా మేము 2 సార్లు బీసీలకు ఇస్తే మీరు 3 సార్లు అగ్రవర్ణాలకే 2 సార్లు అగ్రవర్ణాలకే ఇచ్చుకున్నారు అన్నట్టున్నారు. మరి ఇందాక చెప్పినట్టు సింగపూర్, మలేషియా ట్రిపుల్ అవన్నీ ఇద్దరు మాట్లాడియండి. ఒకరు గౌరవ మంత్రిగా పనిచేసిన ఆయన, ఒకరు గౌరవ ఎంపీ గారు ఉన్నారు, మా పార్టీ ఎంపీ గారు. లెట్ దెమ్ డిబేట్. ఫస్ట్ వాళ్ళు ఇద్దరు డిబేట్ చేయండి. డిబేట్ చేసినాక ప్రజల నుంచి వచ్చే స్పందనని బట్టి మనం రెస్పాండ్ అయ్యాం. థ్యాంక్ యూ. ఆయన మమ్మల్ని బదనాం చేయాలని చూసిండు. ఫస్ట్ తెలంగాణ ఎంపీని బదనాం చేయాలని చూసిండు. కంచగచ్చిబౌలి భూములలో విశ్వేశ్వరరెడ్డి గారు, రఘునందన్ రావు గారు బాగా యాక్టివ్గా ఇనిషియేట్ తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మీదనే బదనాం రావాలని ఒక ఎంపీ అని అట్లా మాట్లాడుతూ వచ్చిండు కొన్ని రోజులు. నేను డేవన్ కూడా మీడియా మిత్రులు అడిగితే చెప్పిన, నాకు ఆ 100 కోట్ల కాంట్రాక్టులు కాదు, ₹1 కోటి కాంట్రాక్ట్ చేసుకునే స్తోమత అర్హత కూడా నాకు లేదు. కాబట్టి ఆ అవకాశం తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఎవరికి లేదు అని చెప్పిన నేను. ఇప్పుడేదో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ గారి గురించి మాట్లాడితే డెఫినెట్గా లీగల్ నోటీసులు ఇస్తుంటారు కదా కేటీఆర్ గారు. అట్లే మా పార్టీ ఎంపీలు కూడా ఖచ్చితంగా లీగల్ నోటీస్ ఇస్తారు. హీ హ్యాస్ టు ఫేస్ ఇట్. కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా ఒక మాట బట్టగాల్చి బీజేపీ ఎంపీల మీద వేసేటువంటి ప్రయత్నాన్ని సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో పంచాయతీ వచ్చినట్టు నుంచి మొదలుపెట్టిండ్రు. ఫస్ట్ రోజు మీడియా సమావేశం పెట్టి లాస్ట్కి వెళ్ళిపోయే ముందు ఏం చెప్పారు, ఒక బీజేపీ ఎంపీ దీని వెనకాల తెర వెనకాల ఎంత బాగోతని నడిపిండు, రేపు మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్తా అని చెప్పిపోయిండు. అనుమానాలు రేకెత్తించే లోపల బీజేపీ ఎంపీల శీలం మీద మట్టి చల్లిపోయిండు. 2వ రోజు 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మీడియా మిత్రులు అదే అడిగింది, ఎవరా బీజేపీ ఎంపీ, ఎవరు కంచగచ్చిబౌలి భూములలో ఎవరు అన్యాయం చేస్తున్నారని 2వసారి కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు ఆ రోజు కూడా కేటీఆర్ గారు మాట దాటేసుకుంటూనే పోయిండ్రు. ఏమన్నారు, మళ్ళీ చెప్తాను, సందర్భం వచ్చినప్పుడు చెప్తా అని పోయినారు. ఆఖరికి మరి నిన్నేం జరిగిందో ఏందో నేను చూడలేదు, కానీ మీరే అంటున్నారు సీఎం రమేష్ గారు మాట్లాడినారని. డెఫినెట్గా వాటిని చూసిన తర్వాత మా పార్టీ అధిష్టానం పెద్దలందరూ స్పందిస్తారు. మీరు చెప్పినటువంటి పార్టీ విలీనం అనే మాట కరెక్టే అయితే మొన్న కవిత మాట్లాడింది, ఇలా సీఎం రమేష్ గారు మాట్లాడిన అంటున్నారు మీరు. అది పార్టీ పెద్దలు దాని మీద స్పందిస్తారు, అప్రోప్రియేట్ ఫోరం మీద ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో రాజకీయాల్లో దురదృష్టకరం ఏంటంటే రాజకీయాలుగా ఎదుర్కోవడం చేతగాక, సిద్ధాంతపరంగా ఎదుర్కోవడం చేతగాక. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సీఎం రమేష్ గారు. నేను ఈ సీఎం రమేష్ గారిని ఉద్దేశించి చెప్తలేను. గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చలు, సవాళ్ళు ఇవన్నీ ఎడిపోతున్నాయంటే వ్యక్తిగత దూషణకి దిగుతా ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. సో ఏ పార్టీ యాజ్ ఎ డిఫరెన్స్, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకునేటువంటి మేము వ్యక్తిగత దూషణలకు పోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నా. సో వాళ్ళ ఇంటికి ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి సీసీటీవీలు ఉంటే ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది కదా సీన్, దానికి మనం ఏం చేస్తాం. So hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.